దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో శుభములు. అనుదినము మీరు వాక్యములు వింటున్నారని, వాక్యం 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 మన జీవితంలో దేవుని చిత్తం బయలుపరుస్తుందని, ఈరోజు మనకి వచ్చిన సమస్యలు మనవి మాత్రమే కాదు, ఆల్రెడీ మన ముందు అనేక మంది ఉన్నారని గ్రహించగలుగుతున్నాం కదా. ఇటువంటి అద్భుతమైన వాక్యము ఈరోజు 19వ తేదీ సెప్టెంబర్ మాసము 2024 సంవత్సరం అద్భుతమైన వాగ్దానం దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నీకు బుద్ధి వివేకము కలిగిన హృదయాన్ని ఇచ్చుచున్నాను. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. మనందరికీ తెలుసు కదా, సొలొమోను రాజుగా అయిన తర్వాత దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీకేం కావాలి కోరుకో. ఈరోజు టైటిల్ ఏంటి? నీకేం కావాలి కోరుకో. ఏమేమో అడుగుతాం కదా. నిజంగా మేము అప్పుడు యవ్వనంగా ఉన్నప్పుడు ఇలా చెప్పారు కనుక, సామెతల గ్రంథం అంతా చెప్తుంది కనుక జ్ఞానం అడిగేయాలి అనుకున్నా. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, అర్థం చేసుకునే హృదయం దేవుడు నీకు ఇస్తాడు, కానీ ఎదుటోడు నిన్ను అర్థం చేసుకోలేడుగా. అంటే ఎలాగ తంతాది జీవితం అంటే అర్థం కాదు. మనం రోడ్లో సీదాగానే వెళ్తాం, కానీ ఏడాగా పక్కోడు వస్తాడుగా. మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం, అన్నీ పోగుపెడతాం, మన పక్కోడు అన్నీ లేపేస్తా ఉంటాడుగా. కాబట్టి మనకంటే కూడా మనం ఏం అడగాలో మనకే తెలియదుగా. సో భక్తుడా, నీకేం కావాలి కోరుకో అంటే రండి నేర్చుకుందాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం పూర్తి వచనం. నీవు ఇలాగు అడిగినందున, ఊరికినేవలా నీవు అడిగినందున నీ మనవి ఆలకించున. నీ ప్రార్థన ఎందుకు ప్రార్థన నేర్పిస్తున్నావు? దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు. అయితే మనం అనుకుంటున్నాం జవాబు, ప్రతి దానికి జవాబు ఉంది. నిజంగా మనం చేసే ప్రార్థనలన్నీ కొన్నిసార్లు ఇష్టమైతే దేవా కావాలంటాం, కష్టమైతే దేవా వద్దు. మనం ఇంతలో అంతలో మారిపోతూ ఉంటాం, మూడ్లు మారిపోతాయి మనకి. అయ్యో తక్కువ, ఈ రోజున్న ప్రేమ రేపు. నేను ఒకటే నేర్చుకున్నాను, ఈ రోజున్న ప్రేమ రేపు ఉండదు, ఈ రోజున్న ఇష్టం రేపు ఉండదు, ఈ రోజున్న కష్టం రేపు ఉండదు, ఈ రోజున్న నీతో మనుషులు రేపు ఉండదు, ఈ రోజున్న ప్రతి ఏ పరిస్థితి కూడా రేపు ఉండదు. అటువంటిప్పుడు నిత్యమైన దేవుడు ఎలా ఉండాలి నేర్చుకుందామా? బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడు లేడు, ఇక ముందు నీ వంటి వాడు ఉండడు. ఈ వాగ్దానాలు అటు సంసోనికి ఇటు సొలొమోనుకి. సంసోనికి అడగకుండానే దేవుడు బలమునిచ్చాడు. ఇక్కడ సొలొమోనుకి అన్నీ దేవుడిచ్చాడు, కానీ ఏం చేస్తాడా అని చూస్తున్నాడు. కారణం, సొలొమోనునిచ్చింది దేవుడే. 7 రోజులు ఉపవాసం ఉండి మందిరములో ఏడుస్తూ ప్రార్థించాడండి. మొదటి బిడ్డ చనిపోయినప్పుడు దావీదు. అర్థమైందా? ఇక్కడ మనము వాక్యము వెళ్లే ముందు ఇంగ్లీష్లో మనం చూసుకుంటే, ఈరోజు న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చదువుకుందాం. కింగ్స్ ఫస్ట్ బుక్, లేకపోతే ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 3 verses 12. ఐ విల్ గివ్ యూ వాట్ యు ఆస్క్డ్. నీవు అడిగింది నేను నీకు ఇస్తున్నాను. ఐ విల్ గివ్ యూ ఏ వైస్ అండ్ అండర్స్టాండింగ్ హార్ట్. నేను నీకేమేమి ఇస్తున్నాను? వివేచన, అర్థం చేసుకునే హృదయము మరియు జ్ఞానము. ఇంకేం అడుగుతున్నాడు? సచ్ యాజ్ నో వన్ ఎల్స్ హ్యాడ్. అంటే ఇంతకు ముందు ఎవరూ లేరు, ఇక ముందు ఎవరు ఉండరు, అటువంటి జ్ఞానము దేవుడిచ్చాడు. ఒక్కసారి మనము ఇక్కడ ముందు వెనక చూస్తే ఏమి జరిగింది అన్నది మనం చూస్తే, ఆల్రెడీ సొలొమోను రాజు అయిపోయాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది? గిబియోను ముఖ్య పట్టణమై ఉన్నప్పుడు, ఎందుకు గిబియోను ఉన్నత స్థలమై ఉంది? అక్కడ దేవుని మందసము ఉంది కనుక. 3వ అధ్యాయము 4వ వచనం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను కనుక అక్కడికి వెళ్ళి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను
సొలొమోను అర్పించాడు. అప్పుడు రాత్రి వేళ దేవుడు స్వప్నమందు ప్రత్యక్షమై, దేవుడు నేను మీకు చెప్పాను 4 సార్లు ప్రత్యక్షమయ్యాడని అంతకు ముందు వాక్యాల్లో. సో ఏమన్నాడు, నేను దేనినిచ్చుట నీకు ఇష్టమో అడుగుమని దేవుడు. అంతే. గుర్తించండి, అర్ధరాత్రి గాఢ నిద్రలో దేవుడు నీ ఆత్మని దర్శిస్తాడు. కొన్నిసార్లు నీ ముందు కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు దేవుడు. నీ ఆత్మ సిద్ధంగా ఉండాలి. అప్పుడు నీ మైండ్ స్లీపింగ్ మోడ్ లో ఉంటుంది. ఇప్పుడు సొలొమోను ఏమని చెప్తున్నాడు, షార్ట్ గా చూద్దాం. నీ దాసుడు నా తండ్రి అయిన దావీదు. ఎవరన్నా మన బిడ్డలు ఎలా చెప్తే రేపటి రోజున మన సమాధి మీద మన బిడ్డలు ఏం రాస్తారో కదా, నిజంగా నా తండ్రి గొప్ప సేవ చేశాడని నా బిడ్డలు అంటే నాకు ఎంత భాగ్యం కదా. అనుకూలము సత్యము నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించాను. తండ్రి కోసం ఎంత మంచి సబ్జెక్టు, మన కోసం మన బిడ్డలు ఇంత మంచిగా మాట్లాడితే ఎంత గొప్ప. అప్పుడు నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అని ఇచ్చి, ఓకే, ఇతని యొక్క కృప చూపించావు. కట్ చేస్తే, కనుక నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీవు నన్ను రాజుగా పెట్టావు. అయితే నేను బాలుడను. ఇదే మాట ఇర్మియా అన్నాడు, యోసేపు అందరూ అన్నారు. ఓకే, కట్ చేస్తే, కాబట్టి నాకు బుద్ధి సరిపోదు, నీవు కోరుకొనిన జనుల మీద. చూసారు, నీవు కోరుకొనిన జనుల మీద. ఎప్పుడూ కూడా మనకి ఎవరైనా పంపితే సేవకుడిగా, అది నీ ప్రజలు నాయనా, నీకు ఇష్టమైన పరిచర్యను చేయని అంటారు. వారికి ఏం అవసరమై ఉన్నదో ప్రభువా నాకు చెప్పు నాయనా, వాళ్ళని ఎలా ఆదరించాలో అంటూ ఉంటారు. కనుక వీరు విస్తరించి ఉన్నారు కనుక నాకు ఎక్కడ సరిపోతుందయ్యా. కనుక న్యాయము తీర్చగలిగిన వాడు, మంచి చెడ్డలు నాకు అనుకుంటున్నావా, నాకు కాదు, మరి నన్ను రాజుగా చేసావు కదా, మరి వాళ్ళకి అంటే తన ఆత్మని తను ఏ విధంగా వెతుకుతున్నాడో 2 రోజుల క్రితం నేను మీకు చెప్పాను. నీవు ధైర్యము తెచ్చుకొని జ్ఞానము కలిగి జాగ్రత్త కలిగిన ఎడల వృద్ధి పొందదు. అప్పుడు చెప్తాడు, దావీదు ఆల్రెడీ నేర్పించాడు, కనుక నాకు వివేకము గల హృదయము దయచేయము. ఇప్పుడు దేవుడు షాక్ అయిపోయాడు. దేవునికి కావాల్సింది అదే. నిజంగా తెలుసా, ఎదుటోళ్ళు గిఫ్ట్ తెచ్చేస్తా ఉంటారు, అవి మనం ఎక్కడ పెట్టాలో తెలుస్తూ ఉండదు. అయితే అదే గిఫ్ట్ నీకు కావలసింది తెచ్చారనుకోండి, ఇప్పుడు నీకు ఎంత సంతోషం వేసేస్తుంది కదా. దేనికోసం నువ్వు ఎదురు చూస్తున్నావు అదే కదా. కనుక ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నెంబర్ 1 ఏమేమి అడుగుతాడని బెట్కట్టి వచ్చాడు దుష్టునితోటి, దీర్ఘాయుష్ను. మరి దేవుడు ఇస్తే తప్ప పొందుకోలేము. మరి హిజ్కియా దీర్ఘాయుష్ను అడిగాడు కదా, 15 సంవత్సరాలు నిజంగా హిజ్కియా అప్పుడు వెళ్ళిపోయి ఉంటే ఆ తర్వాత బహుశా చెరలోకి నపుంసకులుగా రాజకుమారులు మారకపోదురేమో. కొన్ని దేవుని సమయంలో జరిగిపోవటం మంచిది. నా అనుభవంలో కూడా ఉన్నాయి. దేవుని చిత్తమే సత్యము. చాలాసార్లు జీవితంలో అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎన్నో వస్తూ ఉంటాయి తెలుసా. ఇక్కడ మనుషులు అడిగేవి అంటే దేవుడు అలసిపోతూ ఉంటాడు. అందరిలాగా నీవు నేను అయిపోదామా, అందరిలాగే నీవు నేను మాట్లాడదామా. ఇక్కడ నెంబర్ 1 దీర్ఘాయుష్ను, నెంబర్ 2 ఐశ్వర్యమును, నెంబర్ 3 శత్రువులు. ప్రభువా నాకెవరు శత్రువులు, అసలు ఆల్రెడీ నెమ్మదినిస్తానని సొలొమోను అని దేవుడు పేరు పెట్టాడే. అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు నన్ను అడిగితివి కనుక. చూసారా, అంటే ఎంత గొప్ప దేవుడు కదా. ఏమంటున్నాడు, నీవు అడిగింది నేను నీకిస్తున్నాను అని చెబుతూ, నీవు దీర్ఘాయుష్యునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను అడుగక ఇది అడిగావు కనుక నీకు సమస్తము ఇస్తున్నాను అని చెప్పాడండి. కాబట్టి ఇక్కడితో ఇది మనము ముగిస్తే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి, టాపిక్ ఆలోచన చేస్తే ఇతని జ్ఞానము కొంచెము త్వరగా మనం చూసేద్దాం. రాజులు మొదటి గ్రంథము 4వ అధ్యాయం 29వ వచనం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనసు.
నిజంగా చాలాసార్లు జ్ఞానం ఉంటుంది కానీ ఉప్పొంగ చేస్తుంది. సంస్కారం ముఖ్యమా, చదువు ముఖ్యమా అంటే సంస్కారమే. చదువున్న గొప్పోడి కంటే సంస్కారం ఉన్న పేదోడు గొప్పోడు. ఎప్పుడైతే ప్రభువునందు ప్రియులరా వివేచన గల మనస్సు సొలొమోనుకు దయచేసిన గనుక దేవుడు ఇస్తే తప్ప ఏది పొందుకోలేదు. వెళ్దాం, ముందు ఇక్కడ జ్ఞానాన్ని చూస్తున్నాం కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము ఎలాగా కంపేర్ చేస్తూ తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే నెంబర్ 1, ఐగుప్తీయుల జ్ఞానం కంటే అధికమై ఉండెను. ఆ రోజుల్లోనే, యోసేపు రోజుల్లోనే మమ్మీలు చేసినట్లు మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రభువునందు ప్రియులరా ఇక్కడ 31వ వచనం, అతడు సమస్తమైన వారి కంటే, అక్కడ కొంతమంది ఉన్నారు కదా ఆల్రెడీ, యజ్రాహీయుడైన యాతాను కంటే, మహోలు కుమారుడైన హేమాను, కల్కోలు అను వారి కంటే ఇతని కీర్తి మొత్తము అందరిలో వ్యాపించింది. సొలొమోను ఏం చేశాడు? 3000 సామెతలు, 1005 కీర్తనలు రచించి, సొలొమోను రాసిన కీర్తన 127, యెహోవా ఇల్లు కట్టని ఎళ్ళ దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, వ్యర్థం 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 అని ప్రసంగి రాశాడు. మరియు బొటని రాశాడు ఇక్కడ, లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలచు హిస్సోపు మొక్కనే గాని, చెట్లన్నిటిని గూర్చి కూడా, మరియు జువాలజీ, మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటినన్నింటి గూర్చి అతడు రాసి ఉండెను. ఇంకా చెప్పబడుతుంది అతని జ్ఞానం కోసం. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుష్యులు సొలొమోను నద్దకు వచ్చిరి. ఇంత జ్ఞానం కలిగి ఉన్నాడు. ఇంకా 2 వచనాలు చూసుకొని ముగించుకుందాం. అయితే రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం, ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేత జ్ఞానము చేత భూపతులందరిలో అధికుడయ్యుండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞాన వాక్కులను వినుటకై లోకులందరూ అతని యొద్దకు వచ్చుచుండిరి. వచ్చినప్పుడు బోల్డ్ ఆస్తి తీసుకొచ్చేవారండి. ఇది జరిగింది. ఓకే, ఇక్కడితో మనము జ్ఞానం గురించి ఆలోచిస్తే, మరి ఈ జ్ఞానం ఎలా పొందుకోవాలి? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తు యేసునందున్నవి. చూసారా? అంటే యాకోబు పత్రిక 1:5 మీకు తెలిసిందే. ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల, మన బిడ్డలకి జ్ఞానం కావాలి కదా. చిన్నప్పుడు నేను ఏమని ప్రార్థన చేశాను? జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి. ఎప్పుడైతే నీకు అర్థం చేసుకునే హృదయం ఉంటుందో, అపార్థం చేసుకునే జీవితం అంతా వెళ్ళిపోయింది కదా. నీ సమస్యను నువ్వు అర్థం చేసుకున్నావు అనుకో, నీకేం చేయాలో నీకు తెలిసింది అనుకో, ఎదుటోడు నీతో ఏం మాట్లాడుతున్నాడో నీకు తెలిసింది అనుకో, చాలా బాగుంటుందేమో కదా. బస్ స్టాప్ లో నిలబడి ఎప్పటి వరకు చూస్తావు? రాదు. ఆటో ఎక్కుతాం, అప్పుడు వస్తుంది మన బస్సు. ఎన్నోసార్లు జీవితంలో ఏం జరగబోతుందో తెలియదు కదా. ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయో అర్థం చేసుకోలేము కదా. కొన్ని పరిస్థితులను అర్థం చేసుకున్నా కూడా వ్యర్థమైపోతూ ఉంటుంది కదా. అర్థమే కాని జీవితం ఇక నీకు నాకు అర్థమైతే జీవితం ఎందుకండి బాబో. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుని అడుగువల్ల, ఎవ్వరికీ కాదనకుండా ఆయన ఇస్తాడు. అయితే ఈ జ్ఞానము ఎన్ని రకాలు? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, భూ సంబంధమైన జ్ఞానము, పరలోక సంబంధమైన జ్ఞానము, అంటే శరీరానుసారమైన జ్ఞానము, ఆత్మానుసారమైన జ్ఞానం. చూసారా? నీలో యాకోబు పత్రిక 3:13, జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన వాడే. సాత్వికం నెంబర్ 1, ఓర్పు కావాలండి. నెంబర్ 2, తన యోగ్య ప్రవర్తన కావాలండి. నెంబర్ 3, క్రియల వలన కనపరచాలండి. ఈ 3 ముఖ్యం కదా. అయితే మీ హృదయములో సహింపనలవి కాని, నెంబర్ 1 మత్సరము, నెంబర్ 2 వివాదము ఉంచుకొనిన వారైతే అతిశయపడద్దు.
ఇంకెందుకు గర్వం? పొగరు పట్టిన వాళ్ళని దేవుడు ఒప్పుకోడుగా. జ్ఞానంతో డబ్బులు వస్తే కళ్ళు నెత్తి మీదకి ఎక్కుతాయిగా. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం. చూసారా? 3. భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దయ్యముల జ్ఞానం. మరి ఇవి ఏముంటాయి? మత్సరము, వివాదము, అసూయ, కీడు, కలహము, పగ, జగడం చేసేస్తాం. అయితే పైనుండి వచ్చి జ్ఞానం మొట్టమొదట 1 పవిత్రమైనది, సమాధానమైనది, మృదువైనది. మృదువైన మాట క్రోధమును చల్లార్చును కదా. సులభముగా లోబడినది ఫ్లెక్సిబిలిటీ. నేను పట్టిందే నాకు ఎందుకు, లైట్ లేలో కూలో జాయ్, టెండా జాయ్. కనికరముతోను మంచి ఫలములతో నిండుకొనినది నీతి. సమాధానం చేయవారికి సమాధానం. చూసారా? మరి జ్ఞానాలు నేర్చుకున్నాం కదా. దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం మళ్ళాను. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం రోమీలకు రాసిన పత్రిక 9:14 ఏమన్నాడు? కాబట్టి ఏమందుము? యాకోబుని ప్రేమించని ఏశావును దేశం. నువ్వే కావాలే, నువ్వే ఎక్కువలే ఏంటో కదా. ఇప్పుడు ఏమన్నాడు? దేవుని యందు అన్యాయం ఉందా? అట్లా అనరాదు. మరి మనష్య ఎఫ్రాయిములకి చిన్నోడు ఎఫ్రాయిమును ముందెట్టాడుగా, ఏంటో కదా. అందుకు మోషేతో దేవుడు ఏమంటున్నాడు? ఎవని కరుణింతునో వాని కరుణింతును, ఎవని ఎళ్ళ జాలి చూపుదునో వాని ఎళ్ళ జాలి చూపు. నిజంగా అదృష్టవశాత్తు లక్కీ ఆర్ అంటా ఉంటాం. నిజంగా లక్ ఉన్నదనేమో అనిపిస్తా ఉంటది, ఏమో తెలియదు. ఒక ఆయన 50 సంవత్సరాలు లాటరీ కొట్టాడట, కొన్నాడు, ఒక్కడి తగల. ఇప్పుడు ₹1,00,00,000 వచ్చినాయట. మరి 50 సంవత్సరాలు తగలెట్టిందో ఏమోలే, ఏం చేద్దాం. కాగా పొందగోరు వాని వల్లనైనా. చూసారు? ప్రయాసపడేవాడికి ఏం, వెళ్దాం ప్రసంగి రాస్తాడుగా. ప్రయాసపడు వాని వల్లనైనా కాదు కానీ కరుణించు దేవుడు. నిజంగా చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటది, వీడు ఏమి చేయడు, వీడికి ఎందుకబ్బా ఇలా అన్నీ వస్తున్నాయని. వాడికి అన్నీ కలిసి వస్తూ ఉంటాయి. వాడు అదేంటో ఐరన్ లెగ్ ఎక్కడ పెట్టినా నాశనం అయిపోతూ ఉంటది ఏంటో. కనుక దేవుడు తన ప్రత్యక్షత చెప్పాలిగా. ప్రకటన గ్రంథం 3:7 ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘమునకు ఇలా చెప్పమన్నాడు. ఏమంటాడు? దావీదు తాళపు చెవి కలిగి హల్లెలూయా నా దగ్గర ఉంది అంటాడు. ఎవడును వేయలేకుండా తీయడు. ఆయన తీసాడంటే ఎవడు వేయలేడు. రైట్? ఎవడు తీయలేకుండా. ఆయన మూసాడంటే ఎవడు తీయలేడు. సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పగలడు. చూసా? నీ క్రియలను నేను ఎరుగుదును, నీ ఎదుట ద్వారము తెరిచి ఉంచినాను, ఎవ్వడు మూయలేడు. మరి దానియేలుకి ఏం చెప్తున్నాడు దేవుడు? 9:22 గాబ్రియేలు దూతను పంపించి నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. ఇన్సైట్ ఎటువంటి ప్రాబ్లం అయినా అతనికి వెంటనే అర్థమైపోతూ ఉంటది. మరి దానియేలు యోసేపు ఇద్దరి గురించి మనకు తెలుసు కదా. వీరిద్దరికి దేవుడు ఎన్ని విషయాలు బయలుపరిచి ఉన్నాడు, ఎన్ని కళలు వీళ్ళిద్దరూ చెప్పారు, మర్మాలు చెప్పారు, భావాలు చెప్పారు. మరి ఆ రోజున ఒక దేవుడు, ఈ రోజు ఒక దేవుడా? ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు ఉన్నాడు కదా. నీకు ఇవ్వడా? ఇస్తాడు. కానీ నువ్వు ఎవరి కోసం అడుగుతున్నావు? స్వార్థం కోసమా, ధనాపేక్ష కోసమా, నీ సొంతం కోసమా, నీ కుటుంబం కోసమా, లేక 10 మంది ప్రయోజనం కోసమా, దేవుని కోసమా? హిజ్కియా ఆయుష్కాలం అడిగాడండి, అబ్రహాం బిడ్డలను అడిగాడండి. ఇలాగ ఒక్కొక్కరు ఆ గుడ్డివాడు కంటి చూపు అడిగాడండి. మరి నువ్వు ఈరోజు దేవుణ్ణి ఏం అడుగుతున్నావు? ఇక్కడ ప్రసంగం అన్నాం కదా, 6వ అధ్యాయం బెలే ఉంటది కదా. సూర్యుని క్రింద ఒక దుర అవస్థ. దేవుడు ఒకనికి ధనము, ధాన్యము, సమృద్ధి, ఘనత అనుగ్రహిస్తాడు. ఓకే, అతడు ఏమి కొన్నా పట్టుకుంటే బంగారం అయిపోతా ఉంటదండి. అతనికి తక్కువ కాకుండా నిజంగా గురుగులు గోధుమలు కలిగి ఎదగనియండి అంటా ఉంటాడు. నిజంగా గోధుమ కంటే గురుగు బాగా పెరిగేస్తుంది, గడ్డి ముక్క బాగా పెరిగేస్తా ఉంటది. మన పక్కన ఉన్నవాడు బాగుపడిపోతూ ఉంటాడు. మనకి ఎంత కష్టమో తెలియదు. ఇక్కడ ఏమంటున్నాడు? దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని. నేను చాలా మందిని చూశాను, వాళ్ళు పైకి చెప్పరు కానీ ఎన్ని ప్రాబ్లంలో. మీకు తెలుసు కదా, స్వీట్ షాప్ పెట్టుకునేవాడికి షుగరు, ఆడికి తినకూడదు, ఏం చేస్తాం. కాబట్టి దాన్ని పక్కవాడు అనుభవిస్తూ ఉంటాడు. ఇది వ్యర్థముగా. ఇంకేం చెప్పబడుతుంది?
ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖ అనుభవము ఎరుగక సమాధి చేయబడతాడు. అంటే ఇతని కంటే వెంటనే చచ్చిపోయినాడు గొప్పడు. అంటే ప్రభునందు ప్రియులరా, నిజంగా చాలాసార్లు మనకి అనిపిస్తూ ఉంటుంది, ఒకడు 2000 సంవత్సరములు బ్రతికి కూడా మేలన్నది ఎరుగకుండా. నేను కువైట్లో మన తల్లులు చూస్తాను కదా, వీరు తమ కుటుంబం కోసమే నలిగిపోతారండి. చాలా మంది వారికి పిల్లలు ఉండరు, భర్త ఉండడు, ఎవ్వరు ఉండరు. అక్క పిల్లల్ని, తమ్ముడి పిల్లల్ని, ఆ పిల్లల్ని, ఈ పిల్లల్ని వీళ్ళు పెంచడానికే. అమ్మమ్మలు అంటూ ఉంటాను, ఏంటంటే పిల్లలకి 15 వస్తే పెళ్లి చేస్తూ ఉంటారండి. అంటే బుద్ధిహీనుల కంటే జ్ఞానులకు కలిగింది ఏంటి? సజీవులు ఎదుట పేద. నిజంగా పైసలు లేని వాళ్ళు కోట్లో ఎక్కువ డబ్బులు సంపాదిస్తారండి. చదువుకున్న వాడికి తక్కువ జీతం, వాడు వేరే పనులు చేయడుగా. చూసారా? అంటే మన జీవితంలో ఎలా ఉంటుందంటే, దేవుని చిత్తం ఏంటండి అయ్యగారంటే, ఒకడు బాగా గుండ్రాయిలా ఉంటే అయ్యి బాబోయ్ అంటూ ఉంటాం, కానీ అలా ఉండదే. ఏంటో కదా. నిజంగా ఇప్పుడు నేను మీకేం నేర్పించాను? దేవుణ్ణి ఏం అడుగుతాం చెప్పండి? ఏం అడుగుతారు? ప్రభా అప్పులు తీరిపోవాలి, ఓకే తీరిపోయినాయి, మరి తర్వాత బతకాలిగా. ప్రభా రక్షణ ఇవ్వు, రక్షణ ఇచ్చాడు దేవుని బిడ్డవి, మరి బ్రతకాలిగా. అంటే ప్రభువా నెమ్మది ఇవ్వు ప్రభు, ఓకే నెమ్మది ఇచ్చాడు, మరి బ్రతకాలిగా. అంటే దేవుణ్ణి ఏమడుగుతాం? ఎన్నో చెప్పేవాడు నేను, నువ్వే కావాలని. దెబ్బలాటలు వద్దంటావా? నీకు సరే, అబ్రహాంకి లోతుకి దెబ్బలాటలు లేవు, కానీ వాళ్ళు కొట్టించుకున్నారుగా. ఒక్కటి అడుగుతావా? దయ పుట్టించు తండ్రి, నన్ను చూచినప్పుడు కొన్నాళ్ళు నేర్పించాను. నీవే నాకు కావాలి, కొన్నాళ్ళు నేర్పించాను. అర్థం చేసుకునే హృదయం ఇవ్వు, నాకు ఇచ్చాడు, కానీ నా పక్క వాళ్ళు అర్థం చేసుకోవాలి. మరి ఏమడుగుతావు దేవుణ్ణి? డబ్బా? దాన్ని తీసుకునే కదా చంపేస్తున్నారు. కన్న తండ్రిని చంపేస్తారే ముగ్గురు. ఏమడుగుతావు దేవుణ్ణి? నేను చెప్పనా? ప్రభువా, నా దగ్గర ఉన్న తల్లులు ఏం చెప్తారో తెలుసా? నా తర్వాత అండి నా పిల్లలు నా ప్రేమను అర్థం చేసుకుంటే చాలు, అందరూ చెప్పేది. ప్రభువా నా బిడ్డలపై, అందరూ చెప్పేది. ప్రభువా మంచిదాన్ని, మంచోడు చచ్చిపోయాడని పోటీ ఆడతారండి. మరి ఏం అడగాలి? ప్రభువా నీ చిత్తములో, నీ కృపలో అనుక్షణము కొన్ని విషయాల్లో ఓకే, కానీ అన్ని విషయాల్లో తట్టుకోలేకపోతున్నానయ్యా, నన్నుగా గుర్తించయ్యా. బండరాతికి సైతము శిల్పముగా చెక్కబడిన తర్వాత సుత్తి దెబ్బలు ఆగుతాయి, దెబ్బలు తిన్న రాయి శిల్పంగా మారుతుంది, సుత్తి అలాగే ఉండిపోతుంది. ప్రభువా నెమ్మది నివ్వు నాయన, నెమ్మది నివ్వు నాయన. నా బిడ్డలకి ఈ గొడవలు ఎందుకయ్యా? నీవు రారాజువయ్యా, నాకు నెమ్మది నివ్వయ్యా, నాకు నెమ్మది నివ్వు తండ్రి, నాకు సహాయం చేయనైనా. నీవు సహాయం చేయకుండా నాకెవ్వరూ లేరయ్యా. నీవే నన్ను ఆదరించాలి, నీవే నాకు దిక్కు, నీవే నా ఆధారం, నీవే నా సర్వస్వం అని ఎప్పుడైతే నువ్వు చెప్తావో ఆయన ఐసైపోతాడండి. నీవు లేని బ్రతకొద్దు. ఆయన నీతో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి, కానీ ఆయన్ని పట్టుకుని ఉండు. ఇష్టాలు వస్తాయి, ఆయన్ని వదిలేమాక. నష్టాలు వస్తాయి, కృంగిపోమాక. ధైర్యంగా ఉండు. దేవా నీవు లేని బ్రతుకు నాకు వద్దయ్యా. ఎన్ని పాటలు కదా, బంధువులే వదిలేసిన పాడతాం, కానీ బ్రతుకు నావా పగిలిన పాడతావు, కానీ క్రైస్తవులు అన్ని అబద్ధాలే పాడతారు. ఏం లేదా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగింది, కృప కలిగిందే. వాక్యం విన్న ఒక్కొక్కరిని దీవిస్తున్నాం. నీ కృప కలిగిన హస్తాలకి, నీ కనికరము కలిగిన హస్తాలకి, నీ ప్రేమ కలిగిన హస్తాలకి
నచ్చవేడని యేసు నామమున వీళ్ళు నీ గురించి తెలుసుకున్న వారే అందరి జీవితాల్లో ఇవి కామన్ అయ్యా, మాకొక్కరికే కాదయ్యా, సమస్తము నీ మూలంగానే జరుగుతుందని బుద్ధి వివేకముల ఆత్మనిచ్చవయ్యా. మూర్ఖపు ఆత్మ, గాఢ నిద్రాత్మ, ఆ యొక్క చెడు వ్యసనముల ఆత్మ, ఇవన్నీ నీ చేతుల్లో ఉన్నాయని యేసు శ్రేష్టమైన నామున శ్రేష్టమైన ఈవుల్ని నువ్వు ఇచ్చేవాడవని, నేను నీకు అతి శ్రేష్టమైన గోధుమలు ఇస్తున్నానని ఆజ్ఞాపించే దేవుడు అని, సమాధానమునిచ్చే దేవుడు అని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించు. ఆమేన్.